ఆల్మోస్ట్ తమిళనాడు. ఓకే, ఇక్కడ నుంచి అత్తెపల్లి నుంచి వెళ్తున్నాం హోసూరు. ఇక్కడ నుంచి 40 కిలోమీటర్స్. మీరు ఎవరైనా ప్లాన్ చేస్తుంటే చూసుకోండి ఒకసారి. ఒకవేళ సిల్క్ బోర్డ్ నుంచి మారతల్లి నుంచి ఎలా అయినా సరే బెంగళూరులో ఉన్న వాళ్ళకి అత్తెపల్లి నుంచి వస్తే అత్తెపల్లి నుంచి రైట్ తీసుకుంటే మీరు లొకేషన్లో మ్యాప్స్లో చెక్ చేయండి, మీకు వస్తుంది. ఈరోజు నేను నా స్నేహితుడు గౌతమ్ ఇద్దరు వెళ్తున్నాం, చూడండి ఒకసారి. గైస్, మనం ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము. అత్తెపల్లి నుంచి ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ వచ్చాము. బైక్ మీద గాష్ పెట్రోల్ అయిపోయింది, అయినా మనోడు ఆగట్లేదు. మెల్లమెల్లగా పెట్రోల్ బంక్ వరకు తీసుకెళ్తున్నాడు. చూద్దాం, మనం వదులుతాం అనుకుంటారా? అసలే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. మనోడు తీసుకొచ్చేసాడు పెట్రోల్ బంక్. అదిగో చూడండి, వచ్చాడు మనోడు. ఇంకా సర్లేని మనోడు ఫోన్ తీసుకెళ్ళాడు, అక్కడ నాకు బండి ఇచ్చాడు. ఇంకా స్టార్ట్ అవుతున్నాం. వాడు బండి వాడేమో నాకల్లే చూస్తున్నాడు, వీళ్ళు ఎక్కడ వెళ్తున్నారని. ఆయన స్టాప్ అయ్యేదిలో స్టార్ట్ అవుతున్నాం. చూడండి, అందులో వాటిని చల్లగా కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి. తమిళనాడుకి వచ్చి అయితే మరి హైవే ఎక్కాము. బండి మనం తిట్టాము, వెళ్తున్నాడు. బా చూడండి, తమిళనాడు లాంగ్వేజ్, తమిళనాడు బస్సు మనం చూస్తున్నాం. అక్కడ రోడ్లు అయితే చాలా చిన్నవిగా ఉన్నాయి, అయినా మనం వదులుతాము. కానీ ఈ పల్లెటూరు వాతావరణం చాలా బాగుంది, గ్రీనరీ. తాతని వీడియో తీస్తుంటే నా వైపు చూస్తున్నట్టు చూడండి, దొంగగా చిల్లి. దారిలో వెళ్తుంటే మాత్రం గొర్రె పిల్లలు పొట్లు నున్నగా ఉన్నాయి. మళ్ళీ బయలుదేరే వేట. ఇదిగోండి గైస్, అక్కడ కనిపిస్తుంది కదా, అదే రత్నగిరి. చాలా సూపర్గా ఉంటుంది, చూద్దాం ఎలా ఉంటుంది. ఇక్కడ క్లైమేట్ అయితే చాలా పచ్చగా ఉంది, చల్లగా పచ్చగా. కొండ ఎక్కేటప్పుడు ఏమన్నా ఆకలి అవుతుందామని స్నాక్స్ తీసుకుంటాను, మిక్చరు, వాటర్ బాటిల్. రత్నగిరి ఊరు అయితే ఇలా ఉంటుందండి. ఊరు చాలా చిన్న మట్టి రోడ్డు. రత్నగిరి ఊరు నుంచి కొండ అక్కడ కనిపిస్తుంది. ఇదిగోండి, స్టార్టింగ్ అయితే ఇలా ఉంటుంది గుడి. కింద కొండ వచ్చేసాం మనము. రోడ్డు అయితే చాలా నార్మల్గా ఉంది, వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం ఫస్ట్లో. కానీ ముందు ఉంటుంది, ముసలి పండుగ కదా మావా. చూద్దాం ఎట్లా. రండి జై శ్రీ ఆంజనేయ. శ్రీ ఆంజనేయ, వెళ్తున్నాం, కాపాడు మమ్మల్ని. ఏది వచ్చినా వదలొద్దు, నలుపు నరుకుతావా. నేమో పుష్ప అంటే పువ్వు అనుకుంటువా, బ్రాండ్. ఇదే వస్తున్నాం, ఎక్కాం, చిన్నగా ఎక్కుతున్నాం. మనోడు మంచి ఊపులో ఉన్నాడు, దారి తెలియకపోయినా ఊపుకుంటూ పోతున్నాడు. అమ్మా, లైట్గా టైర్డ్ అయ్యాము, కొంచెం రెస్ట్ కోసం కూల్ డ్రింక్ వేసుకుంటాను. మనోడు ఓల్డ్ మంక్ కనుక్కొని ఎత్తుతున్నాడు. నాగదారు ఫుల్ అడవి చిట్టడివి. దేన్ని లెక్క చేయకుండా వెళ్ళిపోవడమే మన. ఫస్ట్ స్టెప్ కొండపైకి స్టార్ట్ అవుతుంది. మనమేమో వెళ్తున్నాం. ఇదిగోండి గైస్, స్టెప్స్ ఇలా ఉంటాయి చూడండి. మనోడు మాత్రం దుమ్ము లేపుకుంటూ వెళ్తున్నాడు, ఊపుకుంటూ. పవన్ కళ్యాణ్ 100 ఎట్టగొట్టాడు సీట్లు, మనోడు అట్లా వెళ్తున్నాడు దూసుకుంటూ. చూడండి గైస్, లొకేషన్ చూడండి గైస్. చూడండి గైస్, అరే పడిపోతే వెనక్కి కిందకే కదా. అందుకే చెప్పులు తీసేయి. మరి భయం అవుతుందిరా.
వెళ్తున్నాము. అది అక్కడే ఉండు, అక్కడే ఉండు, అక్కడే ఉండు. చాలా బిగ్ ట్రెక్ ఉంది. ఆలోచిస్తున్నాం ఏం చేయాలి, ఏంటి పరిస్థితి అని. అయ్యమయ్య ఉంది. అక్కడి నుంచి పడితే పీసులు కూడా ఉండవు, హాస్పిటల్ కూడా ఉండదు, డైరెక్ట్. కానీ నెమ్మ తగ్గేదేలే. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేసామండి. ఎక్కేది చాలా హారిబుల్గా ఉంది ఇది ఎక్కాలంటే. మనోడేమో దూసుకుంటూ వెళ్తున్నాడు. అమ్మా మన ఆంజనేయ హనుమంతు చూడండి. ఇక్కడ జై ఆంజనేయ, జై శ్రీరామ్. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ అండ్ టాప్. Guys, check out here one more location, please. Have a great peaceful place here. You can watch. చిన్ని కాలువ, కొంచెం కొంచెం వాటరు చూసారుగా. ఇవ్వండి, దిస్ ఈజ్ ద హైయెస్ట్. ఇదండి వచ్చేసాం. చూసారా లోపల ఇక్కడ చిన్న ఇల్లు ఉంది. చిన్నగా ఇలా లెఫ్ట్కి టర్న్ చేసి ఒక వ్యూ, అందమైన వ్యూ కనిపిస్తుంది చూడండి. లోపలికి వెళ్దాం, చూద్దాం. మనోడు వెళ్తున్నాడు చూడండి. లోపల ఇక్కడ స్వామి ఉన్నాడు చూడండి. ఇక్కడ లోపల మనకిష్టమైన ఆంజనేయుడు, మనం చాలా భక్తులైన మన ఆంజనేయ హనుమంతుజీ ఉన్నాడు చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడ జై ఆంజనేయ. మన తెలుసు కదా, మోజీలు మనకు చాలా ఇష్టం. మిక్సర్ వేస్తున్నాం. కుక్క భలే క్యూట్గా ఉంది. మిక్సర్ లేపుతుంది, అట్లే వేస్తుంది అట్లా. చూడండి అక్కడ మన పవిత్రమైన గోమాతలు, ఆవులు గడ్డి మేస్తున్నాయి. చాలా బాగున్నాయి కదా, సూపర్. కోళ్ళు దొంగలు అనుకొని భయపడుతున్నాయి మమ్మల్ని చూసి. అంతా అయిపోయిందండి ట్రెక్కింగ్. కిందకు వచ్చేసాము. ఇంక నుంచి స్టార్ట్ అవుతాం. బాయ్ బాయ్ బాయ్.